అస్సలాముఅలైకుం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను కిచిడి చేశానండి. నార్మల్గా ఎప్పుడు బిర్యానీ పలావ్ ఇవి చేస్తూనే ఉన్నాను కదా. ఈరోజు డిఫరెంట్గా కిచిడి చూపించాలి అని నేను కిచిడి అయితే చేశాను. దీనికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది. కాకపోతే నేను ఈరోజు చికెన్ కర్రీయే చేశాను కిచిడిలోకి. ఇక ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద గిన్నె పెట్టేసి నేను నెయ్యి అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇవాళ ఆయిల్ అయితే వేయట్లేదు, కొద్దిగానే చేస్తున్నానండి. అందుకోసం నేను నెయ్యి మాత్రమే తీసుకుంటున్నాను. ఈ నెయ్యి వేసేసి ఇందులో చెక్క లవంగ యాలుకలండి. నేను బిర్యానీ దినుసులు అయితే వేయట్లేదు, ఎందుకంటే బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది అని నేను బిర్యానీ దినుసులు అయితే వేయట్లేదండి. ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి బాగా వేగిన తర్వాత నార్మలేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయాలి. నేను 1 గంట ముందుగానే రైస్తో పాటు పెసరపప్పు రైస్ 2 కలిపి కడిగి నానబెట్టాను. క్వాంటిటీ అయితే 3/4 కిలో తీసుకున్నానండి. ఈ 3/4 కిలో పెసరపప్పు రైస్ 2 కలిపి 3/4 కిలో తీసుకున్నాను. అంటే 1 గిద్ద మాత్రమే పెసరపప్పు వేసుకున్నాను, 5 గిద్దలు రైస్ తీసుకున్నానండి. చూడండి, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను, అలాగే టమోటా కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొబ్బరి పేస్ట్ కూడా వేస్తున్నాను. చూడండి, కొబ్బరి పేస్ట్ మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నేనంటే ఇంట్లో ఈ పేస్ట్ రెడీగా ఉందని నేను కొద్దిగా వేశాను. ఇది వేగిన తరువాత ఇందులో పుదీనా, కొత్తిమీర, అలాగే మెంతి కూర కూడా వేస్తానండి నేను ఇప్పుడు ఇందులో. చూడండి, పుదీనా అయితే వేస్తున్నాను, ఇందులోనే కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఈ రెండిటితో పాటు మెంతి కూర అండి. మెంతి కూర మాకు బాగా దొరుకుతుందండి, అందుకని నేను ఎక్కువ బిర్యానీలో కానివ్వండి పలావ్లో కానివ్వండి మెంతి కూర ఎక్కువ వేస్తూ ఉంటాను. ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి మెంతి కూర ఇలాగా వేసి ట్రై చేయండి, ఫ్లేవర్ మీకే అర్థమవుతుంది. మెంతి కూర మనం ఎక్కువ వేసినా కూడా ఏమి ఇబ్బంది ఉండదండి. చేదు రావడం కానివ్వండి, టేస్ట్ మారడం కానివ్వండి ఏమీ ఉండదు. చూడండి, నేను ఈ చెంబుతో 1.5 చెంబు రైస్ పెసరపప్పు కలిపి 1.5 చెంబు తీసుకున్నాను. దానికి 1కి 1.5 చొప్పున వాటర్ అయితే పోసేస్తానండి. చూడండి, మీరు కూడా ఏ క్వాంటిటీ అయితే తీసుకుంటారో, ఏ గ్లాస్ కానివ్వండి, చెంబు కానివ్వండి, గిన్నె కానివ్వండి, 1కి 1.5 చొప్పున వాటర్ పోస్తే మనకు బిర్యానీ కానివ్వండి పలావ్ కానివ్వండి బాగా పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుందండి. చూడండి, దీనికి తగ్గట్టు ఉప్పు వేసేసి ఇందులో కొద్దిగా నిమ్మకాయ అయితే పిండుతున్నాను. ఇది ఇంకా ఎసురు వచ్చేంత వరకు వెయిట్ చేయడమేనండి. చూడండి, మనము బాస్మతి రైస్ తీసుకున్నా సరే బాస్మతి రైస్కి కూడా 1కి 1.5 తీసుకుంటాను నేను. ఏ రైస్ అయినా సరే 1కి 1.5 తీసుకుంటాను, కానీ 1కి 2 తీసుకుంటే కొద్దిగా ముద్దవుతుందండి. నేనైతే 1కి 1.5 మాత్రమే తీసుకుంటాను. రైస్ మీకు చివర్లో చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందో మీకే అర్థమవుతుంది. చూసారా, నేను రైస్ పెసరపప్పు 2 కలిపి కడిగి నానబెట్టాను, నీళ్లు వార్చేసి ఇందులో వేసేస్తున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు నార్మల్ మనం ఇంట్లో వాడుకునే సన్న బియ్యం మాత్రమే తీసుకున్నానండి. బాస్మతి కావాలంటే బాస్మతి తీసుకోవచ్చు, మిక్స్ అంటే సన్న బియ్యము బాస్మతి 2 మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు. చూడండి, అన్నం అయితే మగ్గిపోయింది. ఇప్పుడు దీనిపైన ఇంకొంచెం నేను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఈరోజు నేను ఆయిల్ తీసుకోలేదండి, ఒక్క నెయ్యితో మాత్రమే ఈ కిచిడి చేశాను. నార్మల్గా హోటల్స్లలో ఈ పెసరపప్పు లేకుండానే పలావునే కిచిడి అని పెడుతుంటారు, కానీ చూడండి కిచిడి అంటే ఈ పెసరపప్పు వేస్తేనే కిచిడి అనిపించిద్ది నాకైతే. దీనికి కాంబినేషన్ నేను చికెన్ కర్రీ చేశాను. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కొబ్బరి చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుంది. కిచిడికి కొబ్బరి చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. చూసారా ఎంత బాగుందో. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా వంటలు మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.